దేవర పదం వినబడితేనే మూవీ లవర్స్ ఎగిరిగంతేస్తున్నారు. ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి దేవర అడుగు పెడతాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR తర్వాత ఒక్కసారిగా గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ పేరు మారుమోగింది. RRR కు ముందు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే RRR రిలీజ్ అయిందో ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు విశ్వవ్యాప్తమైంది. అయితే పెరిగిన ఈ క్రేజ్ వలనో ఏమో కానీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో దేవర అరాచకం మామూలుగా లేదు. ఓవర్సీస్ లోని కొన్ని ఏరియాల్లో దేవర దూకుడుకు బుకింగ్ కౌంటర్స్ అతలాకుతలమవుతున్నాయి. విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దేవర రచ్చ చూసి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో XD అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే దేవర ఫస్ట్ షో టికెట్స్ అన్నీ అమ్ముడైపోయాయి. కౌంటర్ల వద్ద ఒక్క టికెట్ ముక్క కూడా మిగల్లేదు. 19 లొకేషన్స్ లో 52 షోస్ లో $75,727 విలువ చేసే 2,407 అడ్వాన్స్ టికెట్స్ బుక్ అవడమే కాక $100,000 దిశగా దేవర దూసుకెళ్తోంది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సరికొత్త రికార్డును నెలకొల్పినట్లయింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో సినీమార్క్ సినిమాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా యాపిల్ సినిమాస్ సెకండ్ ప్లేస్ లో ఉంది. రిలీజ్ కు ఇంకా సుమారు నెల రోజుల సమయం ఉండగానే దేవర అడ్వాన్స్ బుకింగ్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇప్పుడే టికెట్స్ దొరకని పరిస్థితి ఉందంటే ఇంకా సినిమా రిలీజ్ నాటికి దేవర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో ఎవరి ఊహలకు అందడం లేదు. ఇదిలా ఉండగా కొరటాల డైరెక్షన్ లో వస్తున్న దేవర 2 పార్టీలుగా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 27న దేవర పార్ట్ 1 ను పక్కా ప్లాన్ తో బాక్సాఫీస్ బరిలో దించుతున్నాడు కొరటాల శివ. బిగ్ స్క్రీన్ పై ఎన్టీఆర్ 2 ఏళ్లు కనిపించకపోవడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు దేవర బుకింగ్స్ విషయంలో ఫారిన్ కంట్రీలోనే అలా ఉందంటే ఇక తెలుగు రాష్ట్రాల్లోని టికెట్ కౌంటర్స్ వద్ద ఎన్టీఆర్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తాడోనని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఊహలతో పందెం వేస్తున్నారు.